వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. కిందటి వీడియోకి ఈ వీడియోకి మధ్యలో ఇండియా 7 వికెట్లు కోల్పోయింది, 211కి ఆల్అౌట్ అయిపోయింది. కానీ ఇక్కడ చాలా మంది ప్లేయర్స్, దాదాపు ఒక రకంగా చెప్పాలంటే దాదాపు 15 మంది ప్లేయర్ల దాకా ఇక్కడ అమ్ముడు పోవడం, 15 పైన అమ్ముడు పోయారు. ఆ తర్వాత చాలా మంది అమ్ముడు పోకుండా ఉన్నారు ఈ యాక్సెలరేటెడ్ ఆప్షన్లో. ఇందులో సిగ్నిఫికెంట్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జిమ్మీ నీషమ్, కీమో పాల్, ఒడియన్ స్మిత్, దుష్మంతా చమీరా, కైల్ జెమిసన్ వీళ్ళు ఎవరూ కూడా అమ్ముడు పోలేదు. అండ్ అలాగే సరే లాస్ట్ టైం ఐపీఎల్లో ఏదో ఒక టీంలో పార్ట్లో ఉన్న కేఎం ఆసిఫ్ కూడా వెళ్ళలేకపోయాడు, అమ్ముడు పోలేకపోయాడు. పృథ్వీరాజ్ ఎర్రాకు కూడా ఛాన్స్ రాలేదు, ఎందుకంటే సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో తను సరైన రీతిలో ఆడలేదు కాబట్టి. అలాగే ఫిన్ ఆలన్, కాలిన్ మన్రో, రాసిఫ్ ఆండర్డసన్ లాంటి వాళ్ళు కూడా దే డిడ్ నాట్ గెట్ సోల్డ్. బట్ అమ్ముడు పోయిన వాళ్ళ లిస్ట్ చూస్తే, ఎవరెవరైతే ఐపీఎల్లో ఏదో ఒక టీంలో పార్ట్గా ఉండబోతున్నారో వాళ్ళ లిస్ట్ చూస్తే ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాల్సింది పంజాబ్ కింగ్స్ చేసిన బైస్ గురించి. ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే బేస్ ప్రైస్లో చాలా మందిని షాపింగ్ చేశారు. అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ పెద్ద పెద్ద హిట్టర్లు వీళ్ళు. అలాగే శశాంక్ సింగ్ తర్వాత శశాంక్ సింగ్ వద్దనుకున్నారు, మళ్ళీ తర్వాత అది హ్యామర్ అయిపోయింది కదా అని చెప్పేశారు. సో శశాంక్ సింగ్ కూడా పంజాబ్ కింగ్స్కి వెళ్ళిపోయాడు, తను కూడా బాగా కొడతాడు. తనే త్యాగరాజన్, హైదరాబాద్కి చెందిన రంజీ ట్రోఫీ ప్లేయర్, తనని తీసుకున్నారు పంజాబ్ కింగ్స్. సో వీళ్ళందరూ కూడా నలుగురు కూడా 2020కే వచ్చారు. ప్రిన్స్ చౌదరిని కూడా తీసుకున్నారు 20 lakhsకి. సో వాళ్ళు టక్క యాక్సలరేటెడ్ బైలో బేస్ ప్రైస్కి వాళ్ళ కోటా అంతా కూడా ఫిల్ చేసుకున్నారు. అలాగే మీరు ఇంకా ఎవరెవరు సిగ్నిఫికెంట్గా బైస్ వెళ్ళారు మనం మాట్లాడుకుంటే కనుక నువన్ తుషారా ముంబై తన ఉండాలి, ఎందుకంటే స్లింగింగ్ యాక్షన్ లాగా ఉంటుంది అని చెప్పేసి తనని తీసుకున్నారు 4.8 crores. ఆర్సీబీ ఆల్సో బిడ్ ఫర్ హిమ్, బట్ ముంబై తనని తీసుకున్నారు. ఆ తర్వాత ముస్తఫిజుర్ రెహమాన్ అనేది సిఎస్కే తీసుకుంది. ఇది సాలిడ్ బై అని చెప్పుకోవాలి సిఎస్కేకి, ఎందుకంటే లాస్ట్ టైం ది వెంట్ విత్ అన్ ఆల్ ఇండియన్ అటాక్ వాళ్ళ బౌలింగ్లో, ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. దీపక్ చహర్, తుషార్ దేశపాండే, తర్వాత రాజ్వర్ధన్, హంగర్గేకర్ ఇదే లైనప్తో వెళ్తూ వచ్చేవాడు. నౌ దే హ్యావ్ గాట్ ముస్తఫిజుర్ రెహమాన్ వాళ్ళకి ఆప్షన్స్లో అవైలబుల్ ఉన్నాడు. అతని కాస్త కూస్త ఓవర్ వేయగలిగే డారెల్ మిచెల్ అవైలబుల్లో ఉన్నాడు, ఎలాగో దీపక్ చహర్ అవైలబుల్ ఉన్నాడు. సో ఐ థింక్ దే గాట్ అ వెరీ గుడ్ డీల్ ముస్తఫిజుర్ సిఎస్కేకి వెళ్ళడంతో. అలాగే డేవిడ్ విల్లీ ఎల్ఎస్జీకి వెళ్ళే 2 crores ఆర్ఆర్ దగ్గర డబ్బులు లేవు, ఆర్ఆర్ ఖచ్చితంగా కావాల్సిన ప్లేయర్ అతను, బట్ ఆర్ఆర్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఎల్ఎస్జీకి వెళ్ళాడు. షర్ఫెన్ రదర్ఫోర్డ్ కేకేఆర్కి వెళ్ళాడు. కేకేఆర్ ఆల్సో డిడ్ సమ్ రియలీ గుడ్ థింగ్ అని చెప్పాలి. టక కొత్త వాళ్ళందరినీ తీసుకుంటూ వచ్చారు. ది బిడ్ ఆల్సో తీసుకుంది మాత్రం షర్ఫెన్ రదర్ఫోర్డ్ని ఈ యొక్క యాక్సలరేటెడ్ బైలో 1.5 crores తీసుకున్నారు. ఆస్టన్ టర్నర్ని మళ్ళీ లక్నో సూపర్ జైంట్స్ 1.5 crores తీసుకుంది. ఆ తర్వాత టామ్ కరన్ వెళ్ళాడు ఆర్సీబీకి. టామ్ కరన్ వెంట్ టు ఆర్సీబీ. టామ్ కరన్ బ్యాటింగ్ బాగా ఇంప్రూవ్ అయింది, కానీ బౌలింగ్లో స్టిల్ ఆర్సీబీ బ్యాలెన్స్ అనేది ఉందా అనే క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. దే ఆల్సో వెంట్ ఫర్ జాయ్ రిచర్డ్సన్ కన్నా ముందు వచ్చిన ముస్తఫిజుర్ రెహమాన్కి మాత్రం వాళ్ళు సరైన రీతిలో బిడ్డింగ్ చేయలేదు. సో సమ్హౌ వాళ్ళ ప్రిపరేషన్లో దే ఐదర్ డిడ్ నాట్ వాంట్ టు గో ఫర్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్గా అనిపించింది. వాళ్ళు సకర్యాకు కూడా వెళ్ళలేదు, అలాగే విల్లీకి కూడా వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఆఫ్కోర్స్ విల్లీని వాళ్ళే వదిలేశారు, ఫిజ్ కోసం కూడా వెళ్ళే ప్రయత్నం చేయలేదు. సో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లో టాప్ లైన్ గట్టిగా నమ్ముకొని ఉన్నారా అనేది ఇట్స్ అనదర్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. ప్లేయర్స్లో ఎవరైతే ఐపీఎల్లో బాగా కనబడిన ప్లేయర్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, సడన్గా స్పెన్సర్ జాన్సన్ వచ్చి 10 కోట్లకు పోయాడు. గుజరాత్ టైటన్స్ దగ్గర పైసలు ఉన్నాయి, అందరినీ అవుట్ బీట్ చేశారు. 10 crores వెళ్ళాడు స్పెన్సర్ జాన్సన్. కేవలం తను ఆస్ట్రేలియాలోనూ 100లోనూ వీటిలో ఆడాడు కాబట్టి బాగా ఆడతాడు. అతని స్టాట్స్ ఏమో బ్రహ్మాండంగా లేవు, బట్ బ్రహ్మాండంగా పనికి వస్తాడు అనుకుని ఆ బిడ్డింగ్ అనేది అలా ఇన్ఫ్లేట్ అవుతూనే వచ్చింది. 10 కోట్లకి స్పెన్సర్ జాన్సన్. అసలు మైండ్ పోయింది అసలు జనాలకైతే. ఎస్ఆర్హెచ్ లాస్ట్లో వాళ్ళ పైన జతవేద సుబ్రహ్మణ్యం నుంచి వాళ్ళ ఫినిష్ చేసేసారు వాళ్ళ కోటానంతా కూడా. అండ్ నెట్ బౌలర్గా కూడా ఉన్నాడు స్పిన్నర్ తను, జతవేద సుబ్రహ్మణ్యన్, తనని తీసుకున్నారు. సో ఓవరాల్గా జీటీ 25 players అయిపోయారు, ఎస్ఆర్హెచ్ 25 players అయిపోయారు. ఎస్ఆర్హెచ్ 20 కోట్లు ఇచ్చినా కూడా ఇంకా స్టిల్ 3.2 lakhs సేవ్ చేసుకోగలిగారు. అలాగే జీటీ అంత పెద్ద లెవెల్లో షాపింగ్ చేసినా కూడా ఇంకా 7 కోట్లు అనేది వాళ్ళు మిగిల్చుకోగలిగారు. జీటీ ఆఫ్ కోర్స్ మీరు చూస్తే ఆ బ్యాలెన్స్ ఉందా అనిపిస్తుంది, బట్ వాళ్ళు ప్రతి సీజన్లో కూడా అలాగే వస్తూ వచ్చారు. అండ్ దే కెన్ స్టిల్ ఫైండ్ అ వెరీ గుడ్ బ్యాలెన్స్ అనేది నా ఫీలింగ్ విత్ షారుఖ్ ఖాన్స్ ఎంట్రీ దేర్ జీటీలో. అండ్ అలాగే వాళ్ళు ఇంతకుముందు కూడా మనం స్పెన్సర్ జాన్సన్ ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ అవుతాడు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. దాంతోపాటు రాబిన్ మిన్స్ అనే ఒక ప్లేయర్ సిఎస్కే వెన్ స్ట్రాంగ్. సిఎస్కే స్ట్రాంగ్గా వెళ్తారని తెలిసే ముంబై కూడా స్ట్రాంగ్గా వెళ్ళింది. జార్ఖండ్ నుంచి వచ్చిన ప్లేయర్, ప్రాబ్లీ ధోని చెప్పుకుంటాడు రిస్క్ లేలో అని చెప్పి. ముంబై వీళ్ళిద్దరు అవుట్ బిడ్డింగ్ చేయలేకపోయారు. అప్పుడు గుజరాత్ ఎంటర్ ఇచ్చి తనని తీసేసుకున్నారు. సో వాళ్ళకి కావాల్సిన ఒక ఇండియన్ కీపర్ని కూడా సాహాకి ఒకవేళ ఏదైనా అయినా కూడా నెక్స్ట్ ఇన్ లైన్లో ఉంచుకునేందుకు ప్రయత్నం చేయడం అనేది జరుగుతోంది. అండ్ పంజాబ్కి స్టిల్ దర్ ఇస్ అన్ ఓవర్సీస్ స్లాట్ రిమైనింగ్గా ఉంది వాళ్ళకి.
అట్ ద సేమ్ టైం బెంగళూరుకి ఒక ఓవర్సీస్ స్లాట్ ఉంది, ఇంకొక 2 ఇండియన్ స్లాట్స్ కనిపిస్తున్నాయి. బెంగళూరుకి కోల్కతాకి 2 ఓవర్సీస్ స్లాట్లు, 6 ఇండియన్ స్లాట్స్ ఉన్నాయి. సో కోల్కతా దగ్గర 5 కోట్లు ఉన్నాయి, ఆర్సీబీ దగ్గర 5 కోట్లు ఉన్నాయి. వీళ్ళిద్దరే నెక్స్ట్ సెట్ ఆఫ్ దాని పేరేంటి బిడ్డింగ్లో యాక్టివ్గా ఉండబోతున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఫినిష్ చేశారు. రాజస్థాన్కి చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ ఉంది. ఒక ఓవర్సీస్ స్లాట్ ఉంది, 5 ప్లేయర్లు ఉన్నారు, బట్ వాళ్ళ దగ్గర కేవలం 90 లక్షలు మాత్రమే ఉన్నాయి. సో దాంతో మొత్తం అందరినీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. దెవ్ గాట్ ద మినిమం నెంబర్ ఆఫ్ ప్లేయర్స్, బట్ స్టిల్ ఎవరో ఒకరిని తీసుకోవాలి కదా అనే ఆలోచన ఉంటుంది. జాయ్ రిచర్డ్సన్ డీసీకి వెళ్ళాడు 5 crores, నువన్ తుషారా 4.8కి వెళ్ళాడు, స్పెన్సర్ జాన్సన్ 10కి వెళ్ళాడు, షర్ఫెన్ రూథర్ఫోర్డ్ 1.5 టు కేకేఆర్, ఆస్టన్ టర్నర్ అండ్ విల్లీ 1.5 and 2 రెస్పెక్టివ్లీ. ఎల్ఎస్జీకి, టామ్ కరన్ ఆర్సీబీకి ఇవి సిగ్నిఫికెంట్ బైస్ లాగా కనిపిస్తున్నాయి. ఐ థింక్ ఈ ఆప్షన్లో ఎస్ఆర్హెచ్ డిడ్ వెల్, పంజాబ్ డిడ్ వెల్, కేకేఆర్ ఇంకా అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంది, బట్ దే గాట్ దేర్ టీమ్. డీసీ దర్ డూయింగ్ వెల్, కొత్త యంగ్స్టర్స్ అందరినీ తీసుకున్నారు. వాళ్ళ దగ్గర 2 ప్లేయర్లు కావాలి, ఒక ఓవర్సీస్ ప్లేయర్ కావాలి, బట్ దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, 10 కోట్ల దాకా 11 కోట్ల దాకా మిగిలింది. సో దే కెన్ హ్యావ్ సమ్ వెరీ గుడ్ బై అన్నట్టుగా అనిపిస్తోంది. ఆర్సీబీ బ్యాలెన్స్ అనేది వర్కౌట్ కావట్లేదు. ముంబై దే ట్రైంగ్, వాళ్ళకున్న గ్యాప్స్ని స్టిక్ చేసే ప్రయత్నంతో ఇలాంటి బౌలర్ని తీసుకుంటూ వచ్చారు. ఓవరాల్గా ఫైనల్గా అయిపోయిన తర్వాత ఇంకా 2.75 crores ఒక ఓవర్సీస్ స్లాట్, 2 ప్లేయర్లు ఉన్నారు. ఇంకో ఎవరు ఎట్లా ఉంటుంది అనేది లాస్ట్లోనే తెలుస్తుంది ఆర్సీబీ సంగతి. కానీ బట్ ముంబై ఈజ్ డెఫినెట్లీ ప్లేస్డ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆప్షన్. ఈ స్ట్రాటజీలో బెటర్గా ఉందని అనిపిస్తోంది. ఇంకా చూడాలి, ఇంకా రిమైనింగ్ పొజిషన్స్ని ఎట్లా వీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోయే అంశం. ఈ యాక్సలరేటెడ్ బైలో టక్క నడిచాయి. అండ్ ఇదంతా అయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఇంకా 10 బైసే కనిపిస్తున్నాయి. మిగతా ప్లేయర్లు అందరూ అయిపోతారు కాబట్టి 10-12 బైస్లో టీం అంతా కూడా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రతి టీం అనాలిసిస్ కూడా చేద్దాం. ఇంట్రెస్టింగ్ అనిపించిన ఈ దీంట్లో ఏంటి అంటే కనుక కైల్ జెమిసన్ లాంటి వాళ్ళు, లూక్ వుడ్ ఎవరికైతే చాలా పెద్ద రిప్యుటేషన్ ఉందో అట్లాంటి వాళ్ళు, సందీప్ వారియర్ లాంటి వాళ్ళు ఎక్కడొక్కడికి వెళ్తారేమో అనుకున్న వాళ్ళు, వీళ్ళు ఎవరిని కూడా అసలు కన్సిడర్ కూడా చేయలేదు. తర్వాత బ్రేస్వెల్ని కూడా కన్సిడర్ చేయలేదు. ఆర్సీబీ నుంచే తను కుదరదులే, బ్యాకప్ కూడా అవ్వదు, ఇంజరీ ప్రోన్, అవన్నీ కూడా ఆలోచనలు వచ్చాయి. తన్ని కూడా ఎవరు కన్సిడర్ చేయలేదు. ఫినాలన్ ఆర్సీబీ నుంచే బయటకు వచ్చాడు, నోబడి ఎల్స్ గాట్ ఇన్ టు హిమ్. కాలిన్ మన్రో, రాసి వండర్ డసన్ ఎవరు తీసుకోలేదు. బట్ డెఫినెట్లీ ఇంకా డర్త్ ఆఫ్ బౌలర్స్ అనేది ఉంది. స్పిన్ బౌలర్లు కానీ నార్మల్ బౌలర్లు కానీ కనిపించే ఒక అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎవరెవరు వస్తారు, ఎట్లా ఉండబోతుంది ఏంటి అని. ఇప్పటిదాకా అన్సోల్డ్ అయిన హేమీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ పిక్చర్లోకి రావాలి లిస్ట్ అయిన తర్వాత. అందులోంచి ఎవరినైనా తీసుకుంటారా అనేది కూడా ఇంట్రెస్టింగ్గా కనిపించే అంశం. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా వెరీ గుడ్ ప్లేయర్స్ అట్ ఆప్షన్గా పేరున్న ఎస్ఆర్హెచ్ డిడ్ వెల్. గంభీర్ వెళ్ళిన తర్వాత కేకేఆర్ గాట్ వెరీ గుడ్ టీమ్. దాకన్నట్టుగా అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంది, బట్ దే ఆల్రెడీ గాట్ గుడ్ టీమ్. ఎల్ఎస్జీ మంచి టీమే ఉంది, వాళ్ళు కూడా మంచి బ్యాకప్స్ని వాటిని కూడా పెట్టుకొని బాగానే ఉన్నారు. డీసీ ఇంకొంచెం షాపింగ్ అంటే ఏముంది, పెద్ద డబ్బులు ఉన్నాయి కానీ ఇద్దరినే తీసుకోవాలి, బట్ ఐ థింక్ దే గాట్ దేర్ బ్యాకప్స్. కీపర్ కావాలనుకున్నారు, యంగ్స్టర్స్ కావాలనుకున్నారు. ఆ తర్వాత మీకు మళ్ళీ అబ్జర్వ్ చేసుకుంటే కనుక కుషాగ్ర లాంటి వాళ్ళు ఇందాకే మనం మాట్లాడాము, 7.2 దాకా తీసుకెళ్లారు. జాయ్ రిచర్డ్సన్ని తీసుకెళ్లారు. ఒకవేళ నోకియాక్ కానీ ఏమైనా అయిందంటే బ్యాకప్గా ఉంటాడు. ఫిజ్ని అలాగ వదిలేశారు. సో ఇటువంటివన్నీ కనిపిస్తున్నాయి వాళ్ళకి. అండ్ సుమిత్ కుమార్కి డీసీ 1 crore ఇచ్చి తీసుకుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బై. ఇది ఈ యాక్సలరేటెడ్ ఆప్షన్లో టక్క నడుస్తూ ఉంటుంది కాబట్టి టీం ఫిల్ చేసుకునే ప్రయత్నంలో వీళ్ళకి కూడా వచ్చాయి. సో లెట్ us see ఇంకా మిగిలిన వాళ్ళు ఎట్లా ఏం చేస్తారు అని. యాక్సలరేటెడ్ ఆప్షన్ చాలా బాగా అనిపించింది. లాస్ట్ సెట్ విల్ డిటర్మైన్ ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందని. ఆఖరి దాకా కూడా చెప్పడం కష్టం ఏ టీం అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ అనేది ఉంది అని. దాని తర్వాత మళ్ళీ డీటెయిల్డ్గా ప్రతి టీం గురించి కూడా మాట్లాడదాం.